చాలా కేసులు కూడా ఉన్న నేపథ్యంలో మరి కస్టడీకి తీసుకొని విచారించే అవకాశం ఉంటుందా ఏంటి అనేది కొంత తెలియాల్సి ఉంది. ఏం చెప్తారు సార్ జరిగిన ఈ మొత్తం పరిణామాల విషయంలో మీరేం మాట్లాడతారు? ఇక్కడ ఒక విషయం అండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కృత్రిమ నెయ్యికి సంబంధించిన అంశాన్ని సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో న్యాయస్థానంలో దాఖలు చేసిన తర్వాత ఆ అంశాలని భక్తుల యొక్క మనోభావాలు ఏ విధంగా దెబ్బతిన్నాయో తెలుపుతూ జరిగినటువంటి అక్రమాలను బహిర్గతం చేస్తూ బ్యానర్లు పెట్టారు. ఆ బ్యానర్ల విషయం చూసినటువంటి అంబటి రాంబాబు ఆ బ్యానర్లని తొలగించండి, లేకపోతే నేను బలవంతాన తొలగిస్తాను అని హెచ్చరిక చేశాడు. ఆ హెచ్చరికతో వచ్చినటువంటి సంఘర్షణగా దీన్ని మనం భావించాలి. అయితే ఆనాడు ఆ సంఘటన జరిగే సమయంలో అంబటి రాంబాబు గారిని పోలీసు వాళ్ళు సార్ మీరు దెక్కండి వెళ్ళిపోండి అని చెప్పేసి గౌరవపదంగా పంపిస్తా ఉంటే రెచ్చిపోయి చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ తల్లి గారిని వ్యక్తిత్వ హననంగా కాకుండా లా భాషలో దూషించినటువంటి సంఘటనలు మనం చూసాం. సరే, దూషించిన తర్వాత కార్యకర్తలు ఆటోమేటిక్ గా రెచ్చిపోతారు, ఆవేశానికి గురయ్యారు, ఆందోళన చేస్తా ఉన్నారు. ఆ సందర్భంలో ఆయన తిన్నగా ఉండకుండా మళ్ళా ప్రెస్ మీట్ పెట్టేసి రెడ్ బుక్ కి నా ఇంట్లో కుక్కలు కూడా భయపడవని, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం, అలాగనే చట్ట వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కట్టారు తీసేయండి లేకుంటే మేము చేస్తామని అంటే అది తప్ప అని హెచ్చరించడం, అలానే జంగిల్ రాజా అని వాళ్ళ అగ్రనాయకుడు చెప్పటం, శాంతి భద్రతలు లేవని చెప్పటం, ఇలాగ రెచ్చగొట్టేవంటి ప్రకటనలు చేయటంతో మరింత సమస్య జటిలమైంది. దాని మీద ఆ సంఘటనల మీద అంతేకాకుండా పోలీసు వాళ్ళు ఈ యొక్క సమస్యని సప్రెస్ చేద్దామని ప్రయత్నం చేసినప్పుడు పోలీసు వాళ్ళ విధులకు కూడా ఆటంకం కలిసి వాళ్ళ మీద కూడా దౌర్జన్యం చేసిన సంఘటనలు కూడా కేసు నమోదైంది. ఇక్కడ 2 కేసులు నమోదైనాయి. ఒకటి, పోలీసులు విధి నిర్వహణ లోపానికి పాల్పడి విధి నిర్వహణ చేస్తూ ఉంటే ఆటంకపరిచారు, వాళ్ళ మీద దౌర్జన్యకర చర్యలు చేపట్టారని ఒక కేసు. అలాగనే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని దుర్భాషలాడటమే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను సైతం వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని చెప్పేసి 2 కేసులు కట్టారు. సరే, ఆనాడు మొన్న ఏబిఎన్ లో జరిగినటువంటి ఆ రోజు జరిగిన సంఘటనలో అరెస్ట్ చేస్తారా ఎలా ఉంటుందనంటే చెప్పాను క్లియర్ గా, 7 సంవత్సరాల లోపు శిక్ష పడే నేరాలలో రొటీన్ మేనర్ లో అరెస్ట్ చేయకూడదు, కానీ కారణాలు తెలుపుతూ న్యాయస్థానాన్ని గనక ఒప్పించగలిగితే రిమాండ్ ఇవ్వచ్చు అని చెప్పాం. ఇప్పుడు ఈ 2 కేసుల్లో కూడా పోలీసు వాళ్ళు పెట్టిన కేసులో రిమాండ్ ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారిని దుర్భాషలాడినటువంటి కేసు, వాళ్ళ కుటుంబాన్ని వ్యక్తిత్వ హననానికి పాల్పడిన కేసులో రిమాండ్ ఇచ్చారు. ఈ నెల 14వ తారీఖు వరకు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఇక్కడ ఒకటి మనం గమనించాలి, ఆల్రెడీ దాంట్లో కూడా వాళ్ళ ప్లేడర్ గారు వచ్చి వాదించారు, లేదు ఇది అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం 7 సంవత్సరాల లోపు శిక్ష పడే నేరాలలో రిమాండ్ ఇవ్వడానికి లేదు అని వాదించారు. కానీ ఇక్కడ ఈయన గనక రిమాండ్ ఇవ్వకపోతే శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమవుతాయి. 1. 2, ఈయన మీద ఇప్పటికే రాష్ట్రంలో 16 కేసులు నమోదయ్యి ఉన్నాయని చెప్పేసి వాదనలు విని దీని యొక్క తీవ్రత, ఆయన మాట్లాడిన పదజాలం, రెచ్చగొట్టే ప్రసంగం ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత న్యాయమూర్తి గారు రిమాండ్ ఇచ్చారు. ఈ మధ్య కాలంలోనే ఇంటి దగ్గర నిరసన తెలియజేసే సమయంలో వాళ్ళ భార్య గారు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ మూవ్ చేసింది. దాంట్లో నాకు రక్షణ కావాలి, నా ఇంటికి రక్షణ లేదు అని చెప్పింది. దానికి హైకోర్టులో న్యాయమూర్తి గారి సమక్షంలో జరిగినప్పుడు న్యాయమూర్తి గారు శుతిమెత్తంగా చెప్పాడు, ప్రజాప్రతినిధులు బహిరంగంగా మాట్లాడేటప్పుడు గౌరవప్రదమైన మర్యాదపూర్వకమైన భాష వాడాలి, అంతే తప్ప
అవమానించే విధంగా, వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా, రెచ్చగొట్టే విధంగా పదజాలాలు వాడటం మంచిది కాదు అని హెచ్చరించాడు. కాబట్టి ఈ విధంగా రాజకీయం ఉంటే రాజకీయంగా విమర్శించండి, అంతే తప్ప వ్యక్తుల్ని, సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తుల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని దుర్భాషలు ఆడవలసిన అవసరం లేదు. అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, శాంతి భద్రతలను కాపాడటంలో రాజీ పడమని చెప్పాడు. అవును. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎవరిని వదిలేదే లేదని చెప్పాడు. అవును. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న నిబంధనలు, చట్టాలు అందరికి ఒకటే అని చెప్పారు. ఇంకా దీంట్లో ఇంకో దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే కులాలను తీసుకొస్తా ఉన్నాడు. రాంబాబు కులం ఒకటి, జోగి రమేష్ కులం ఒకటి. కాబట్టి ఈ కులాల మీద దాడి చేస్తున్నారు. కులాలు దూషించమన్నారా? చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడమన్నాయా? లేకుంటే వ్యక్తిత్వ హన్నాలకు పాల్పడమన్నారా? దురుద్దేశపూర్వకంగా అది జోగి రమేష్ అయితే అతి దారుణంగా నారా లోకేష్ గారి మీద ఈయనకి కొవ్వు తగ్గిందనుకున్నాము, కొవ్వు తగ్గలేదు, అసలు మెదడులో చిప్పే లేదు అని చెప్పేసి కొన్ని అసభ్యకరమైన పదాలు వాడతారా? అంటే దుర్భాషలాడటమే రాజకీయం అనుకుంటే ఇది ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజలు చూస్తూ ఊరుకోరు, చట్టాలు చూస్తూ ఊరుకోవు. చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోద్ది. అంతేకాకుండా ఈ రోజున ఆల్రెడీ అంబటి రాంబాబుని మిగిలిన కేసుల్లోనూ ఈ కేసుల్లోనూ కూడా పోలీసు కస్టడీకి అడగవలసిన అవసరం ఉన్నది. ఆ దిశలో విచారణ సంస్థలు కూడా ప్రయత్నం చేయాలి. చూద్దాం సార్, మరి విచారణ పోలీసు సంస్థలు కస్టడీ తీసుకోండి. ఎటువంటి స్టెప్ తీసుకుంటారు, నెక్స్ట్ ఎలా ఉంటుందనేది కొంత తెలియాల్సి ఉంది. సాహిబ్ గారు నమస్తే అండి.